హే కత్రీనా చూసావా? లేదు. ఎవరా? ఓకే క్యారీ ఆన్ కతే మై కత్రీనా ఎక్కడుంది కతే? హే ఈ షాట్ మై కత్రీనా కత్రీనా క్యాఫిట్ అని వచ్చిందా? కత్రినకాయ ఫికెట్ ఎందుకు వస్తుందిరా? మన కాలేజ్ కదా చదువుతుంది. మనకు తెలియకుండా ఇప్పుడు జాయిన్ అయిందన్నా. ఇప్పుడే సల్మాన్ ఖాన్ తిని వెళ్ళిపోయిందిరా. ఓ జోకేవా? ఎవడాడు? కొత్త జాయిన్ అయినట్టున్నాడనా? వెళ్ళి పట్టరాని. Where is my Katrina? సీనుగాడు కాలర్ పట్టుకోవడం అంటే హై వోల్టేజ్ కరెంట్ దిగ పట్టుకున్నట్టే. షాక్ కొట్టేస్తుంది. కత్రీనా అక్కడ పరిగెత్తుకు వస్తున్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం చూస్తున్నారా? నువ్వు ఆ సాగుగాడు పెంచావు నన్ను కొట్టావా? ఏ బ్యాచ్ తెలియదు కానీ ఒకటి కొట్టాడు. వాడు అక్కడ కాదు 20 మందిని చూస్తున్నాడు. నేను చెప్పు, నువ్వు చెప్పేమో. ఒక్కటి కొట్టి వెళ్ళిపోతే ఊరుకుంటా ఊరుకుంటావా? ఇంత మందిని చూసి ఎక్కడ కొట్టేస్తావని భయపడి పారిపోతున్నారా? నేను భయపడేది మీరు నన్ను కొడతారని కాదురా, నేను ఎక్కడ మిమ్మల్ని కొట్టేస్తానేమో అని. అంతుందిరా నీకు? చాలా ఉంది కానీ ఇప్పుడు మూడే లేదురా, తర్వాత చూసుకున్నాం. రే మూడ్లే అంటే కుదరదు. అసలే బ్యాట్లో వికెట్లో పక్కాల చిల్లు తెచ్చావు. మళ్ళీ ఏమైంది ఇత్తనాలు? కుదరదు తేలిపోలే. కరెక్టే, మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరేరా, నేను మీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నా. 1 కొడతా, 2 బాగా కొడతా, 3 చితక్ కొడతా. మీరు నన్ను బాగా కుమ్మాలని కసున్న ముగ్గురు ముందుకు రండిరా. వాళ్ళని కొట్టే యాంగిల్స్ మీకు నచ్చితే అప్పుడు కొట్టేసుకోండి. షాని, విక్కీ, గిరి, ఇప్పుడు ఫస్ట్ కొడతాను. రారా రెండోది బాగా కొడతా. రారా కన్నా. మూడోది చితక్ కొడతా. ఇది నాకు చాలా ఇష్టమైన యాంగిల్. ఈ యాంగిల్లో కొడితే ఎముకలు ఇరిగిపోవచ్చు, నరాలు మడతడిపోవచ్చు, మీ గతమంతా మర్చిపోవచ్చు. తర్వాత నన్ను అడగకూడదు. రోయ్ రే బ్లేడు యాడికి పోయేదే? యాడికి పోయేదే? కింద 2 ఆప్షన్ లాగా వల్ల నీక మూడో దానికి బాగా ఇష్టమైన యాంగిల్ అంట. నువ్వు పోతా, నువ్వు పోరా. ఏంట్రా డిస్కషన్? నువ్వు ఉన్నా మాట్లాడుతా ఉండలా ఇడా. అది కాదురా, సినిమాకి పోయేవాడిని పట్టుకొస్తేవి ఓడిని చూడరా. ఏంది అట్లా కొట్టేది మనుషుల్నే? అన్నా నా కాడు కూడా 3 ఆప్షన్లు ఉండలా. 1 పరిగెడతా, 2 బాగా పరిగెడతా, 3 నాకు బాగా ఇష్టమైన యాంగిల్ దొరకకుండా పరిగెడతా. నాది 3. ఏబిసిడి ఎఫ్ సీనుగాడు మహా టఫ్. ఎంత టఫ్ అయినా అని పట్టుకుంటాయా? పోయిన నెల 18న 7 నుంచి వెళ్ళిన జన్మభూమి ఎక్స్ప్రెస్ 23 బోగీల ప్యాసింజర్ల లిస్ట్ కావాలి. రోల్స్ ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకుంటాయా? నన్ను మర్డర్ చేసిన ఫీల్ అవ్వా, కానీ మోసం చేస్తే అయ్యా గా లిస్ట్ దొరికిందయ్యా. యాదే గా లిస్ట్ లా 20 నుండి 25 ఏండ్ల వరకున్న పెతోని పేరు అడ్రస్ పట్టురి. యాది పోరగాళ్లను కొట్టినోడు నాకు కావాలి. Nobody can escape the Sino. కతే
కత్రీనా ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా నా కత్రీనా ఎక్కడ ఉందిరా నీకెలా తెలుసు తన ఫ్రెండ్ ఫోన్ ఈ ఏరియాలో తిరుగుతుందని మన ఎయిర్టెల్ భాస్కర్ గారు చెప్పాడు కత్రీనా ఎక్కడ ఉంటే హచ్చుకోకలేదు తన ఫ్రెండ్ అక్కడే ఉంటాడు. అలా ఎలా అనుకుంటావు నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటా అలాగే ఫాలో పద ఈ చెడు బాగుంది హే సీను ఫోన్ చేశాడే లిఫ్ట్ చేద్దాం ఆగు వాడికో జలకిద్దాం హలో ఫోన్ చేసింది ఏదో వాయిస్ వింటాం కాదు గానీ ఎక్కడ ఉన్నారు మేము చార్మినార్ దగ్గర ఉన్నా సీను అమ్మని చార్మినార్ అమీర్పేటకి ఎప్పుడు షిఫ్ట్ అయిందో హే వాడు ఇక్కడే ఎక్కడ ఉన్నాడు రే అదిగో కత్రీనా వెంటనే వచ్చేస్తా కత్రీనా అదేంటి అలా వచ్చావు చూడు కత్తి నేను ఒకటి ఫిక్స్ అయ్యా ఇంకా భవానీ లేడు గివానీ లేడు నిన్ను అంతగా టార్చర్ పెడతా నా కొడుకు ఎవడో చెప్పు ఆడిని ఇంకా నేనే డైరెక్ట్ గా ఫిగర్ కత్తిలా ఉందిరా మా అన్న భవానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయినే కామెంట్ చేస్తారా నా కోడక్కల్లారా ఆపండ్రా. అమ్మా మీరు పద్ధతి ఒరే ప్రేమించానంటే ఎవరిని అనుకున్నా డైరెక్ట్ గా భవానీ గారు పెళ్లి చేసుకోబోయామని ప్రేమించావా ఈ రోజు నీ టైం బాగుండి నీ తనులు అరగబడ్డాయి మరి కత్రీనా ఫ్రెండ్ ఏంటో అలా చెప్పింది ఆ అమ్మాయి పేరు కత్తిన కైఫ్ కాదురా శృతి వాళ్ళు నీతో ఆడుకుంటున్నారు శృతి నైస్ నేమ్ నాకు ఇప్పుడు ఒకటి క్లియర్ గా అర్థమైందిరా ఏంటి ఇన్నాళ్ళు శృతి చెప్పిన ప్రాబ్లం ఆ భవానీ గాడే ఆ సో శృతి గాడంటే ఇష్టం లేదు లేకపోతే ఖాళీగా ఉన్న శృతి హార్ట్ లోకి ఆర్ఈసీ ల్యాంటర్ అయ్యి బర్త్ కన్ఫర్మ్ చేసుకుని తన గుండెల్లో హ్యాపీగా నిద్రపోతా నీకు బెర్త్ మాకు డెత్ సీన్గా యువర్ ద గ్రేట్ శృతి నా అక్క నువ్వేంట్రా భవానికి భయపడి వీంచొస్తుంటే అమ్మాయిలు లేకపోతాంటావు తడిసిపోతుంది ఇక్కడ అన్నా వాడే అన్నా రేయ్ ఇల్లు భయపెట్టరా భవానికి మ్యాటర్ లీక్ అయిందంటే ఆల్రెడీ లీక్ అయిపోయిందిరా ఇమ్రాన్ సినిమాలో వాడరా ఇమ్రాన్ నకరాలు చేస్తున్నావు ఆ భవన్ ఇది కాలేజ్కి వెళ్ళాను మళ్ళా వచ్చి ముందు చంపేస్తాను ఇంత భయపడటం నువ్వు అన్న మ్యాటర్లోకి ఎందుకు పోయినారా నువ్వు ఏయ్, అన్న మనుషుల జోలికి ఇట్లా ఎవరైనా పోయిననుకో చెప్పానికి సరేనా అబ్బో ఆనికి వార్నింగ్ ఏందిరా భయ్ అన్న పేరు చెప్తేనే ఉచ్చ చూసుకున్నాడు వామ్మో భవానికి మ్యాటర్ లీక్ అయిపోయింది నిన్ను లేపేయటం గ్యారెంటీ నువ్వు అర్జెంట్ ఊరు పెట్టి పారిపోరా అంటే ఆ భవానీ గడికి ఈ సీన్ గడి భయపడాలా నువ్వేం రాబా ఇడికొచ్చు నువ్వే అందరం అన్న టెన్షన్ లో రాబోయే తర్వాత రా. ఒకసారి మాట్లాడతాను ప్లీజ్ అన్న ఆడు కాలేజీలో మన కుర్రాలతో గొడవ పడితే భయపెడదాం నువ్వు రమ్మన్నావు అని చెప్పాను ఏయ్, నా గురించి తెలిసి కూడా నన్ను కలవడానికి వచ్చాడు. ఏయ్, ఏంట్రా నీ పేరు? అన్న నా పేరు సీన్ అన్న హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చానన్న వచ్చిన వాడివి చదువుకోకుండా ఈ ఎక్స్ట్రా లెటరా? ఊరుగా నైవ్ ఎక్స్ట్రా ఏంటి రాయ్ ఏంట్రా అన్నకి ఎదురు మాట్లాడుతున్నావు ఆగన్నా. అన్న వీడొకటి చెప్పి వాడొకటి చెప్పి ఇంకోటి చెప్పి అది విని నువ్వు నన్ను ఎక్కడ అటాక్ చేస్తాను భయంతో అసలు ఏం జరిగిందో నీకు చెప్పడానికి డైరెక్ట్ గా వచ్చానన్న అన్న కాలేజ్ లో అడుగు పెట్టాను దేవుడికి దండం పెట్టాను తిరిగి చూసానో లేదో ఒక అమ్మాయిని చూసి పడిపోయానన్న లవ్ లో లవ్ ఏంట్రా ఏయ్, చెప్పరా. తర్వాత అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తాను 4-5 రోజులు తిరిగానన్న విత్ ఫ్లవర్స్ బట్ వన్ ఫైన్ డే సండే ఇంకా ఆల్మోస్ట్ చెప్పేద్దాం అనుకున్నాను ఎంతలో మన బ్యాచ్ ఇదిగో వీళ్ళే అమీర్పేట్ షాపింగ్ మాల్ లో అమ్మాయిని కమెంట్ చేసిన 4 కుర్రోళ్ళని ఎరక్కుమ్మేశారు అప్పుడు తెలిసిందన్న నేను లవ్ చేసిన అమ్మాయి ఇంకెవరో కాదు భవానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని